అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడే సందర్భంగా నల్గొండ పట్టణంలో భారీ ఎత్తున మేడే ఉత్సవాలని జరుపుకొని కార్మికుల సంతోషం, కార్మికుల అన్ని విధాల శ్రేయస్సు కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి పండుగ ఇవాళ కార్మికులకు పండుగ మేడే. ఈ మేడే సందర్భంగా ప్రతి కార్మికుడు కూడా ఒక పండుగలాగా జరుపుకొని అదేవిధంగా వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేడే సందర్భంగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆనాడు 12 గంటలు, 18 గంటలు, 14 గంటల పని దినాలు ఉండే, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండే. అలాంటి పరిస్థితుల నుంచి ఆనాడు పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి 8 గంటల పని దినాలను కుదించి కార్మికులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక నిర్ణయాన్ని, ఒక పట్టికని ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా గత ప్రభుత్వాల్లో కూడా కార్మికుల కోసం అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాల కార్మికుల శ్రేయస్సు కోసం వారి వెంట ఉండి పాటుపడ్డటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆ రోజు ఆ ప్రభుత్వం ఏ విధంగానైతే కార్మికులకు అండగా నిలిచిందో ఆ విధంగానే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా కార్మికులకు అండగా నిలిచి వారి ప్రయోజనాలను కాపాడుతూ వారికి కూడా అన్ని విధాల సహకరించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ అదేవిధంగా నల్గొండ పట్టణంలో కానీ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక సంఘాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రతి కార్మికుడు బాగుండాలి, అన్ని విధాలా బాగుండాలి, వాళ్ళ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మే దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. మే దినోత్సవం యొక్క ప్రాధాన్యత ఏంటంటే అమెరికా దేశంలో చికాగో నగరంలో ఉన్నటువంటి కార్మికులు 8 గంటల పని దినం కావాలని ఉద్యమించడం జరిగింది. ఇది జరిగి దాదాపు 138 సంవత్సరాలు అవుతుంది. 138 సంవత్సరాల క్రితం పోరాటం చేసినటువంటి కార్మికులు సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని ఇవాళ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ కార్మిక సంఘాలను, ఈ పబ్లిక్ సంస్థలన్నింటినీ కూడా అమ్మి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధానాన్ని అరికట్టడానికి కార్మిక సంఘాలు ఇవాళ ఉద్యమాలకు ఉద్యుక్తమవుతున్నాయి. అదే సందర్భంలో ఇవాళ బ్యాంకులు కానీ, పబ్లిక్ సెక్టర్ కానీ, రైల్వేస్ కానీ ఇవన్నిటినీ కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకొని కూర్చుంది. వాళ్ళు ఈ సంస్థలన్నింటినీ అమ్మేసి దేశాన్ని విదేశాలకు అమ్మేటువంటి ప్రయత్నంలో బీజేపీ నాయకత్వం ఉంది. కాబట్టి మోదీ గారి ప్రభుత్వ పాలనలో కార్మిక సంఘాల చట్టాలను కూడా కుదించి 4 కోళ్లుగా విభజించి కార్మికులను విభజించి పాలించాలనేటువంటి ఉద్దేశంతో అణచడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం ఉద్యమాలలో పాల్గొంటున్నది. భవిష్యత్తులో వచ్చేటువంటి ఉద్యమాల్లో కార్మిక వర్గం విపరీతంగా తన హద్దులు దాటి కూడా ప్రవర్తించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రయత్నాలను నిరోధించడానికి ఇవాళ కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని ఈ మేడే సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తూ, కార్మిక వర్గం యొక్క హక్కులు, వాళ్ళు సాధించుకున్నటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చి అణచిపెట్టడానికి ప్రయత్నం చేసినా వ్యతిరేకిస్తాం, దాన్ని పోరాడతాం, దాన్ని ఖచ్చితంగా తిప్పికొడతాం అనేటువంటి ఉద్దేశంతో ఈ మేడే పిలుపు ఉండాలనే ఉద్దేశంతో ఆలోచించి మేడే నిర్వహిస్తున్నాం. నల్గొండలో కూడా హమాలీ కార్మికులు ఇవాళ మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా మన నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఏ భయం లేకుండా మీ కార్మిక వర్గానికి అండగా నిలబడుతూ మేడే కార్యక్రమాల్లో పాల్గొనడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా మేము అభినందిస్తున్నాం. ఈ మేడే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్మికులను కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందే కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.